కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం కాళేశ్వరం కమిషన్ ముందుకొచ్చింది. గోదావరి నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి గతంలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లను తరలించడం వల్ల నష్టమని కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. అందుకోసమే అన్నారం, సుందిళ్ల బరాజులను నిర్మించినట్లుగా గత ప్రభుత్వం తెలిపింది. దీంతో తాము తయారు చేసిన రిపోర్ట్లతో కమిషన్ ముందుకు వచ్చింది రిటైర్డ్ ఇంజనీర్ల బృందం. తాము ఇచ్చిన రిపోర్ట్పై వివరణ ఇవ్వనున్నారు రిటైర్డ్ ఇంజనీర్లు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. కార్తిక్, 2015వ సంవత్సరంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరిగినటువంటి సందర్భంలో ఒక రిటైర్డ్ ఇంజనీర్ల బృందాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ బృందం గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించినటువంటి విషయం మీద పరిశోధన చేసింది. ఆ రిపోర్టు అప్పటి ప్రభుత్వానికి ఇచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వం ఆ రిపోర్టును బయటపెట్టలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి విషయం మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తరలించేటువంటి అంశం మీద కీలకమైనటువంటి అంశం అందులో ఆ రిపోర్ట్లో ఉంది. ఆ తరలించడం వల్ల నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి అంటూ అప్పటి రిటైర్డ్ ఇంజనీర్ల బృందం రిపోర్టును ఇచ్చినట్లు, అందుకే ఆ రిపోర్టును బహిరంగపరచకుండా సీక్రెట్గా దాచిపెట్టారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దాని మీద కాళేశ్వరం కమిషన్ ఆరా తీయడమే కాకుండా అప్పుడు ఆ బృందంలో పనిచేసినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లందరినీ కూడా పిలిపించారు. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ చీఫ్ పినాకి చంద్రఘోష్తో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం భేటీ అయింది. నివేదికలతోటి కమిటీ బృందం కమిషన్ ఆఫీస్కు వచ్చింది. వీళ్ళను కూడా ఈ నెలాఖరులోగా అఫిడేవిట్ల రూపంలో ఆ కమిటీ తయారు చేసినటువంటి రిపోర్టును సబ్మిట్ చేయమని ఆదేశించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటి అన్నటువంటి వివరాలు కూడా కమిషన్ ముందు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రాణహిత చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎట్లా అవతరించింది, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం ఎలా జరిగింది, నిర్మాణం జరగడం వల్ల లాభమా నష్టమా అన్నటువంటి అంశాల మీద కీలకమైనటువంటి సమాచారాన్ని కమిషన్ ముందు ఈ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు కమిషన్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ బృందానికి సంబంధించినటువంటి చెప్పినటువంటి విషయాల్లో ఏదైనా క్లారిటీ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా రిటైర్డ్ ఇంజనీర్లు తయారు చేసినటువంటి ఏవైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టు మీద ఏవైనా విషయాలు బయటకు చెప్తుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కార్తిక్. రైట్ శేఖర్.